కాళేశ్వరం అనేది అవినీతి ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం గా మారిందనేది జగమెరిగిన సత్యం, నగ్న సత్యం. 11 సంవత్సరాలు ఒక దేశాన్ని నీతి నిజాయితీతో పాలించినటువంటి ఒక మహానుభావుడు నరేంద్ర మోడీ గారు ఏం ఆధారం లేనిదే ఏం తెలియందే తెలంగాణకు వచ్చి కాళేశ్వరాన్ని ఏటీఎం అని చెప్పగలుగుతారా? కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం గా మారని చెప్పగలుగుతారా? నరేంద్ర మోడీ గారు చెప్పారు, అమిత్ షా గారు చెప్పారు, మా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు చెప్పారు, రాష్ట్ర నాయకులు చెప్పారు. కాబట్టి 100% ఇది కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం లెక్క మారింది. వాళ్ళ మా స్టాండ్ ఒకటే ఊసరి లెక్క రంగులు మార్చే స్టాండ్ మాది కాదు. పార్టీ స్టాండ్ మా స్టాండ్. ఇప్పుడు నేను మొదలంగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా. నా ఫోన్ ట్యాపింగ్ సంబంధించి నాకు నోటీస్ ఇచ్చారు. అంటే అప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు ఒక స్టాండ్, ఇప్పుడు మినిస్టర్ దగ్గర స్టాండ్ మారుతుందా? పార్టీ స్టాండ్ నా స్టాండ్. నేను మినిస్టర్ కూడా, రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నా, రాష్ట్ర అధ్యక్షులు లేకుండా సామాన్య కార్యకర్తలు కూడా పార్టీ స్టాండ్ నా స్టాండ్. స్టాండ్ మారదు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, కమిట్మెంట్ తో పనిచేసే కార్యకర్తల నాయకుల స్టాండ్ మారదు. పార్టీ నిర్ణయమే మా నిర్ణయం. నేను వ్యక్తిగతంగా మారతలేను. మా స్టాండ్ మోడీ స్టాండ్, మా స్టాండ్ జేపీ నడ్డా స్టాండ్, మా స్టాండ్ అమిత్ షా స్టాండ్. అది పార్టీ స్టాండే. ఎవరిదైనా పార్టీ స్టాండే. పార్టీ స్టాండ్ అవినీతి ప్రాజెక్టు దీని మీద సిబిఐ విచారణ జరపాలి. మా స్టాండ్ క్లియర్.